అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నోటిఫికేషన్స్లో భాగంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. దీనిలో భాగంగా డిజిగ్నేషన్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఇంపార్టెంట్ డేట్స్, శాలరీ, ఎలిజిబిలిటీ, సెలక్షన్ ప్రాసెస్, ఇవన్నీ ఆస్పెక్ట్స్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్లో, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇన్ వేరియస్ కేటగిరీస్ సచ్ యాజ్ ఎలక్ట్రికల్ కానీ, డీజిల్ కానీ, ఫిట్టర్ కానీ, మెషినిస్ట్ ఎట్సెట్రా. సో ఈ విధంగా వేరియస్ పొజిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 6,238. ఇక్కడ స్టార్టింగ్ డేట్ టు అప్లై వచ్చేసి 28th June 2025. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 28th July 2025. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఒక్కొక్క పొజిషన్కి ఒక్కొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉంది. కొన్నిటికి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, కొన్నిటికి డిప్లొమా, కొన్నిటికి మ్యాట్రికులేషన్ అండ్ ఐటీఐ. సో దిస్ వేరీస్ ఫ్రమ్ పోస్ట్ టు పోస్ట్. సో దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఏదైతే ఉందో మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, యూ కెన్ యాక్సెస్. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, అక్కడ వచ్చేసి మీ ఏజ్ అనేది 18 to 33 years మధ్యలో ఉండాలి. ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసి 18 to 30 years మధ్యలో ఉండాలి. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్స్ ఆర్ అప్లికబుల్ సచ్ యాజ్ ఎస్సీ ఎస్టీ వచ్చేసి ఇక్కడ 5 years, తర్వాత 3 years వచ్చేసి ఓబీసీ, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి 5 years, ఇక్కడ పీడబ్ల్యూబీడీ వచ్చేసి 10 to 15 years బేస్డ్ ఆన్ ద కేటగిరీ అండ్ పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ. సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ ఆర్ ఆల్సో పర్మిజబుల్. ఇక్కడ శాలరీ చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పే లెవెల్ వచ్చేసి 5. సో ఇనిషియల్ పేనే మీకు 29,200 ఉంటుంది. ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసి ఇనిషియల్ పే 19,900. దాంతోపాటు మీకు ఎక్స్ట్రా అలవెన్సెస్ అని కూడా అవి సపరేట్గా ఉంటాయి. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. టోటల్గా 100 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, 90 minutes, నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్. సో దాని తర్వాత మీకు ఒకసారి సిబిటీ అయిపోయిన తర్వాత డీవీ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జామ్ సిలబస్ ఏ విధంగా ఉంది క్లియర్గా మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. సో ఈ పొజిషన్కి ఎగ్జామ్ సిలబస్ ఏంటి అంటే జనరల్ అవేర్నెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 10, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 15, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20, మ్యాథమెటిక్స్ 20, ఇక్కడ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35. సో ఈ విధంగా టోటల్గా 100 క్వశ్చన్స్ అనేది ఇస్తారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్ ప్యాటర్న్ ఏందో మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. దీనిలో మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, జనరల్ సైన్స్ వచ్చేసి 40, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10. సో టోటల్గా 100 క్వశ్చన్స్. సో ఇది ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి, వీ విల్ రిప్లై. మేము యూట్యూబ్తో పాటు టెలిగ్రామ్ యాజ్ వెల్ as ఇన్స్టాగ్రామ్లో కూడా వేరియస్ జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో షేర్ చేస్తూ ఉంటాం. యూ విల్ గెట్ ద లింక్స్ ఆఫ్ దిస్ ఛానల్స్, యూ కెన్ జాయిన్ ఫర్ మోర్ జెన్యూన్ అండ్ అథెంటిక్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్. సబ్స్క్రైబ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.